గోడ ఆంచి పెట్టాలంట. సో ఎంత ఉన్నవాడికైనా ఎంత లేనివాడికైనా చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో ఉన్నప్పటికంటే లేనప్పుడు మనం దేవుడిలో సంతోషించాలి. చూడండి, హబక్కూకు అనేటువంటి పుస్తకంలో, బైబిల్ గ్రంథంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటి? 3వ అధ్యాయం 17వ వచనం కదా, 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, కాపులేకయుండినను, రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆయన ఏమంటున్నాడో చూడండి. మామూలుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఆనందిస్తారు? బాగా పంటలు పండి ఇంటికి వస్తే ఓ సంతోషం, చేతి నిండా డబ్బులుంటే సంతోషం, అందరూ బాగా ఉండి చర్చలు కూడా అందరూ ఉన్నారనుకో చాలా సంతోషంగా కనబడుతూ ఉంటుంటారు కొంతమంది. ఈరోజు మరి ఎన్నో యాక్టివ్స్ చాలా డల్గా ఉన్నారు. మీరు అలా ఉండకూడదు. ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు మనకి, అది చాలు. ఆయన ఏమంటున్నాడో చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, తినడానికి ఆహారం లేకపోయినను, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినను, బంధువులు స్నేహితులు ఎవరో లేకపోయినను, ఆయన ఏమంటాడు? నేను యెహోవా యందు ఆనందించేదను. ఆనందించడానికి కారణం ఎవరంటే దేవుడు, ఇవేమీ కాదు. సో కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, పైకి కిందకి. కొన్నిసార్లు ఆరోగ్యం బాగోపోయినా సరే దేవుల్లో ఆనందించాలి. మరి నేను సాయంత్రం భారతి వెళ్ళి కమలమ్మని దర్శించింది. మేము మా పిల్లలు దేవుడి మందిరానికి వస్తాము అన్నారు. వచ్చారా? మనిషి నైజం ఎలా ఉంటుందంటే, అందుకే నేను మొన్న బైబిల్ స్టడీలో చెప్తూ వచ్చాను. బైబిల్ 3 విషయాల్ని స్పష్టంగా చెప్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో చెప్తుంది. రెండవది, మానవుడు ఎంత చెడ్డవాడో చెప్తుంది. మానవుడు అంటే మనం కూడా అందులోకి వస్తాం కదా. అన్నీ ఉంటే ఒకలా ఉంటుంది, ఏమి లేకపోతే ఒకలా ఉంటుంది. అలా ఉండకూడదు. మన ఆనందానికి కారణం ఎవరు? దేవుడే. దేవుడు ఉన్నాడు, దేవుడి మందిరంలో దేవుడు ఉంటాడు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుళ్ళు మనం ఆనందించాలి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం. మీరు ఎప్పుడైనా ప్రవాహంలో చేపలను చూసారా? చచ్చిపోయిన చేపలు ఎలా ఉంటాయి? ప్రవాహంలో కొట్టుకుపోతా ఉంటాయి. బ్రతుకున్న చేప ప్రవాహానికి ఎదుగుతుంది. లోకం ఆనందించినట్టుగా మనం ఆనందించకూడదు. అన్నీ ఉంటే లోకం ఆనందిస్తుంది, ఏమీ లేకపోయినప్పుడు ఆనందించాలి. మనం అక్కడేదా దేవుని బట్టి ఆనందించాలి. ఏమన్నా ఏమి లేకపోయినా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభువుని బట్టి నేను ఆనందిస్తాను. ఒకవేళ అన్నీ ఉండొచ్చు, ఈరోజు ప్రాణం పోయింది అనుకో, ఏమైనా ఉపయోగం? ఇవన్నీ సంపాదించినవన్నీ ఎవరి వశం అవుతాయి? అందుకనే యేసు ప్రభు వారు చాలా చక్కటి ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి కంట విస్తారమైన పంట పండిస్తుందంట. విస్తారమైన పంట పండిస్తుంది. ఈరోజు వర్తమానం, ఒక చక్కటి వర్తమానం చెప్పాలనుకుంటున్నాను. అందులో నుంచి వస్తాయి ఇవన్నీ. అయితే అదేమనుకుంటున్నాడన్నా, కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఆలోచించుకుంటా ఉన్నాడు. నా
నాకు బాగా పంటలు పండేసాయి, చాలా ధాన్యం బస్తాలు వచ్చేస్తాయి, నా గోదాములు అంటే గొడవలు అన్నమాట సరిపోవు, కాబట్టి విప్పి ఇంకా పెద్ద కట్టాలి, ఇంకా దాచుకోవాలి ఎక్కువగా అని ఇలా ఆలోచించుకుంటూ ఏమంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటాడంట. దేవుడికి వినపడ్డది ఆ మాట, వెర్రివాడా అన్నాడు. యూ ఫూల్ అన్నమాట ఇంగ్లీష్లో. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకున్నట్లయితే ఇవన్నీ ఎవరికే చెందుతాయి. సో కాబట్టి ఉన్నప్పుడు సంతోషించుకుంటారు, లేనప్పుడు మనం సంతోషించాలి. అందరూ ఆలోచిస్తున్నట్లుగా మనం ఆలోచించకూడదు. భిన్నంగా దేవుని బిడ్డలంగా అందరూ నిరసించిపోతూ ఉంటారు, కొన్నిసార్లు కృషించిపోతూ ఉంటారు. అలాంటి టైంలో మనం నిలబడి ధైర్యం చెప్పాలి. పౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఒక వాడలో రోమా ప్రాంతానికి, అంటే ఖైదీగా తీసుకెళ్తున్నారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఖైదీలు ఉన్నారు. పెద్ద తుఫాన్ వచ్చేస్తూ ఉంది, అందరూ ప్రాణభయంతో పిక్కుమని ఉన్నారు. అలాంటి టైంలో నిలబడి దేవుని బట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అంతకు ముందు రాత్రి పౌలుతో దేవునితో మాట్లాడింది, నీకేమీ హాని జరగదని. సో కాబట్టి పిల్లరా, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుసు. మన భవిష్యత్తు యేసుక్రీస్తే, మన భవిష్యత్తు పరలోకమే. సో ఏమున్నా ఏమి లేకపోయినా యెహోవాను మనం ఆనందించడం చేస్తూ ఉంటాం. సరే, మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. కీర్తనలు గ్రంథం 20వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చాలు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు, కొందరు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చాలా మంది. వాళ్ళు ఎలా ఉంటారంట, రథములు గుర్రములు బట్టి అతిశయపడు. అతిశయం అంటే గర్వపడడం. నాకు కారు ఉంది, లేకపోతే నాకు ఇంకోటి ఉంది, బిల్డింగ్ ఉంది, నాకేంటి అని కొంచెం గర్వంగా ఉండే వాళ్ళ యొక్క మాటలు తెలిసిపోతాయి. గర్వపు మాటలో, గర్వపు చూపులు, వాళ్ళ చూపులు కూడా చాలా గర్వపు చూపులు చూస్తూ ఉంటారు కొంతమంది. గర్వపు నడక మారిపోద్ది. ఆ నడకలోనే రొమ్మిసుకుని తిరుగుతూ ఉంటారు. అలా అమ్మకూడదు మనం దేవుని పిల్లలు. ఎన్నున్నా ఏం లేకపోయినా దేవుల్లో వినయంతో, విధేయతతో, ఆనందంతో ఉండాలి. బయట ఆనందం కాదు, అంతరంగంలో ఆనందం ఉండాలి. అంతరంగంలో ఎప్పుడు ఆనందం ఉంటుందంటే దేవుడు నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. నువ్వు ఉన్నా కదా ప్రభా, నాకు ఇంకేంటి. చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజు గారికి చాలా విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చిందంట. అసలు ప్రజలు ఎలా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిందంట. సో కాబట్టి ఒకరోజు ప్రజలందరినీ పిలిచాడంట. పిలిచి మీరేం కావాలని కోరుకుంటారో కోరుకోండి, అవి నేను ఇస్తాను అన్నాడంట. చాలా జాగ్రత్తగానండి, ఇది చాలా మంచి కథ. ఈ కథ అర్థమైతే దేవుడు మీకు చాలా వరకు అర్థమవుతాడు. అందరూ వచ్చేసారు. రాజుగారు కదా చాటింగ్ వేసింది, కోరుకోమంటున్నాడు. ఏం కోరుకుంటే అవి ఇస్తానంటున్నాడంట. సో కాబట్టి అందరూ సిద్ధపడిపోతా ఉన్నాం. బహుశా ముందు రోజు చాటింగ్ వేస్తే రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తూ ఉన్నారు, ఏమి కోరుకోవాలి. బంగారం, డబ్బా, ధనమా, బిల్డింగులా, ఇంకేంటి
లోకంలో చాలా మంది దేనికోసం ప్రయాసపడతారు? వీటి కోసమే కదా. లేకపోతే పిల్లలు చదివించుకోవాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలి, ఇది రకరకాల కోరికలతో రాత్రంతా నిద్రపోలేదంట. విపరీతంగా భార్య భర్త నిద్ర ఆలోచించేస్తున్నారంట. నిజంగా మంచి చేసేటప్పుడు భార్య భర్తలో ఐక్యత ఉండదు, మంచి చేసేటప్పుడు. కానీ చెడుకు మాత్రం ఇద్దరు ఐక్యపడిపోతూ ఉన్నారు భార్య భర్త ఇద్దరు. చూడండి, నూతన నిబంధనలో అపోస్తలుల కార్యాల్లో అననీయ సఫీరా ఎవరమ్మన్నారా? ఎవరు తెమ్మన్నారు దేవుడి మందిరానికి? వాళ్ళేదో చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారని యాషాలు వేయద్దు. మనం పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నాక అవసరమా? మన స్థాయి ఎంతో, మన పరిస్థితి ఎంతో దానికి తగ్గట్టుగా బ్రతుకుదాం. అంతేగాని పెద్ద ఉన్నోళ్ళలాగా, ఉన్నోడేమో పేదోళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటాడు, పేదోడేమో పెద్ద ఉన్నోళ్ళ ఎవడ కాడు. ఎవడు ఎలా ఉండాలో అలా ఉండరు, ఎవరు అలా వద్దు. సో కాబట్టి అయితే ఈ అననీయ సఫీరాలు ఏం చేశారు? అమ్మారు, అమ్మి కొంత దాచుకున్నారు, దేవుని మందిరానికి కొంత తీసుకొచ్చారు. తీసుకొచ్చి చెప్తే పేరు అడిగాడు, ఎంతకే అమ్మారు అంటే ఏమన్నారు ఇద్దరు? ఎంతకే అమ్మాం, ఇంతకే అమ్మాం అంటే ఇంటి దగ్గర కూడబలుకున్నారు. ఇద్దరు కలిసి రాలేదు. ముందు భర్త వచ్చాడు, తర్వాత భార్య వచ్చింది. ఇద్దరు ఒకే మాట మీద నిలబడ్డారు. మంచి కోసం నిలబడాలి, ఒకే మాట మీద, చెడు కోసం కాదు. చాలాసార్లు చెడు విషయాల్లో నిలబడతారు, కానీ మంచి ఏమైంది? అమ్మయ్య చచ్చిపోయాడు అంటే మోసుకుని పాతి పెట్టారు. ఆ విషయం అమ్మగారికి తెలియదు, సఫీరా అమ్మగారికి. ఆవిడ కూడా వచ్చేసింది. ఎందుకు అన్నారంటే ఆవిడ కూడా అంతే అంతే. నిజంగా అప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేసాడనుకో, ఎవరు పెట్టినో మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచుతున్నాడు. భక్తి లేకపోయినా పెద్ద భక్తి ఉన్నట్టు నటిస్తా, ప్రార్థనా జీవితం లేకపోయినా పెద్ద ప్రార్థనా పరుడులాగా నటిస్తా ఉంటా ఉంటే దేవుడికి కోపం వచ్చేస్తుంది. సరే, నేను ఈ కథ నుంచి ఇంకో కథలోకి వస్తాను కదా. ఈ రాజుగారు అందరికీ చాటింపు వేశారు, రమ్మన్నారు, వచ్చేసారు. ఎప్పుడు రాజుగారు అడుగుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఉత్కంఠంగా. కొన్నిసార్లు రెప్ప ఆపకుండా చూస్తూ ఉంటారు. ఏమో వస్తాయంటే రెప్ప ఆపకుండా చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నారంట. రాజుగారు పిలుస్తున్నారు, ఒకరి తర్వాత ఒకడు. అనసూయమ్మ అని పిలుస్తున్నారు. అనసూయమ్మ వచ్చేయాలి, ఇటు చూడాలమ్మా. సో పిలుస్తూ ఉన్నారు. పిలుస్తూ ఉంటే వచ్చింది. ఏం కావాలమ్మా నీకు? నాకు 2 కేజీలు బంగారం కావాలి. ఇచ్చేడు బంగారం. ఇంకొకటి పిలిచారు, నీకేం కావాలి? నాకు ఒక 10 లక్షల డబ్బు కావాలి. డబ్బు ఇచ్చాడు. ఇంకొకటి వచ్చాడు, నీకేం కావాలి? నాకు 10 ఎకరాల పొలం కావాలన్నాడు. అది పొలం మీద మోజు అనమాట. ఒక్కొక్క దాని మీద ఉంటుంది. కావాలన్నాడు, ఇచ్చేసారు. రాసిచ్చేయండి అంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అయిపోవాలన్నమాట. ఇచ్చేసాడు. ఇంకొక వచ్చాడు, నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలన్నాడు. వీడికి రాసి ఇచ్చాడు 3 అంతస్తులు. ఇంకా అందరూ అయిపోయారు. ఆ చివరిలో కూడా ఉన్నాడంట. ఆడు కళ్ళు నొలుగుకుంటూ వచ్చాడంట. వీడేమో అడుగుతాడు అనుకున్నారంట రాజుగారు. ఎలా నీకేం కావాలరా బాబు అంటే, నాకు రాజుగారు మీరే కావాలన్నాడంట. అందరూ డబ్బు అడిగారు, బంగారం అడిగారు, పొలాలు అడిగారు, బిల్డింగ్లు అడిగారు, ఇంకేమేమో అడిగారు. కొంతమంది కార్లు అడిగి ఉంటారు కదా, అలాంటి పిచ్చోడు ఏమంటే కార్లు అడుగుతారు, అడిగి ఉంటారు. అందరికి ఇచ్చేసారు. వీడొచ్చి ఎలా నీకేం కావాలంటే, నాకు అవన్నీ ఏమవుతాడు, మీరే కావాలి రాజుగారు. చాలా ఆశ్చర్యపోయాడు రాజుగారు. ఏంటా అందరూ డబ్బు అడిగారు, బంగారం అడిగారు, రెండు అడిగారు, ఇంకేవో అడిగారు. కొంతమంది చీరలు పిచ్చోడు ఉంటారు కదా, ఆ చీరలు ఇంకోటి
ఇంకేం కావాలి? రకరకాల పిచ్చులు ఉన్నాయి అందరికి. ఈయన రాజుగారు ఉండబట్టలేక అని అడిగారంట, ఎలా బాబు అందరూ ఎన్ని అడిగితే నువ్వెట్టి నన్నే అడిగావంటే అప్పుడు ఆడు కళ్ళు నువ్వుకుంటా చెప్పాడంట. డబ్బు అడిగినోడికి డబ్బు ఏముంటుంది, ఇల్లు అడిగినోడికి ఇల్లే ఉంటుంది, బంగారం అడిగినోడికి బంగారం ఉంటుంది. అయ్యా రాజుగారు మీరుంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. యేసయ్యే మనతో ఉంటే అన్నీ ఉంటాయి. ఏం తక్కువ? ఏ సమయానికి ఏం కావాలో. నేను చాలాసార్లు మరి ఇక్కడ ఒక్కడనే ఉంటాను కదా, ఏం తినాలి, ఏమో ఎలా ఉండాలి అని ఏం ఆలోచించుకోను. ఏదో ఆ సమయానికి ఉంటుంది తినేద్దామని అనుకుంటాను. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా పంపిస్తూ ఉంటాడు. మన పాస్టర్ గారు మీకోసమే ఒక పూలు పెంచుతున్నానండి అన్నాడు. నా కోసం పూలు పెంచినాడు. నా బాబు అనుకున్నాను మనసులో. ఆ పూలని అంతా చేసేసి రెడీ చేసి మన బాక్స్లో పెట్టి తీసుకొచ్చాడు. ఇంచుమించు 2 రోజులు తిన్నాను. అది ఒక్కనేగా. దేవుడు అద్భుతంగా పోషిస్తాడు, ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. దేవుడు మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. దేవుడు మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే. నిజంగా నేను చాలాసార్లు ఒక్కడనే కారులో డ్రైవ్ చేస్తాను. ఇప్పుడంటే డ్రైవ్ చేయలేక ఎవరో రమ్మంటున్నాను, కానీ ఇన్నాళ్ళ ఒక్కడనే వెళ్ళేవాడిని. శ్రీరాగట్టు నుంచి స్టార్ట్ అయితే కొండపల్లి వెళ్ళే వరకు దేవుడు గుర్తుంచుకున్నప్పుడల్లా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటారు. ఎందుకో తెలుసా? నా స్థితి నాకు తెలుసు కాబట్టి. అమ్మ నాన్న ఇద్దరికి చదువు లేదు, ఎలా చదివించాడు? మిగిలిన పిల్లలు 4 ఉన్నారు నాతో కలిపి 5, వాళ్ళెవరికి చదువు లేదు. వాస్తవంగా ఇంట్లో ఎలా ఉంటుంది? పెద్దోడు తండ్రితో కష్టపడాలి. ఎక్కడైనా ఇది చెప్తాను, పెద్దోడు తండ్రితో కష్టపడాలి, చిన్నోడు చదువుకుంటాడు. మరి మా ఇంట్లో రివర్స్ ఏంటి? పెద్దోడు చదువుకున్నాను, మిగిలిన ఎవరో చదువుకోలేదు. అమ్మ నాతో కష్టపడ్డారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ప్రభు నన్ను ఇంతగా ప్రేమించావు? ఎంత ప్రేమో! ఆయన ప్రేమ జ్ఞాపకం వస్తే నేను అది ఇది అడగను, అది ఇది అని ఎప్పుడు ప్రార్థించేది. నువ్వేమిస్తే అది తీసుకుంటాం ప్రభు, నువ్వేదిస్తే అది చాలు. విధేయత నేర్చుకుందాం. అదే అడగాలి, ఇది అడగాలి, అది చేయలేదు ప్రభు, నువ్వు ఏదిస్తే అది చాలు. సో కాబట్టి ఆ కారు మీదంతా ఏడుస్తూ ఉంటాను. ప్రభు ప్రేమ జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎలాగా నన్ను ఆయన ఆకర్షించుకున్నాడని అర్థం కాదు నాకు. నేను కారులో వెళ్తా ఆలోచించుకుంటాను. నేను ఒక పూలు కొడుకుని, పూలు పని చేసుకునేవాడి కొడుకుని. కానీ ఈరోజు నన్ను ఎలా ఉంచాడు తెలుసా? ఒక కలెక్టర్ కొడుకులా ఉంచాడు. పూలోడు కొడుకుని కలెక్టర్ కొడుకులాగా ఉంచాడు. ఏమి తక్కువ. కాబట్టి దేవుడిని ఎలా అనుకుంటున్నావు? ఏదో గుడికి వస్తున్నాను, ఒకసేపు కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను కాదు. ఈ దేవుడిని ఎలా నమ్ముతున్నావు? ఈ దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నావు? ఈ దేవుడు ఉంటే చాలు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలు, నాతో ఉండయ్యా చాలు, నాతో చదువు విషయంలో కానీ అది నాకు మరి ఒకవేళ మీకు అతిశయంగా ఉండొచ్చేమో, ఏదో గర్వంగా చెప్తున్నాడు అని అనిపించొచ్చేమో, కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిరిగిపోయిన చొక్కా వేసుకున్నారు కన్నా, చిరిగిపోయిన చొక్కా వేసుకున్నారు కన్నా. చిన్నప్పుడే నేను 10th ఇంటర్మీడియట్కి వచ్చే సమయానికి స్కాలర్షిప్స్ అవి వస్తూ ఉంటాయి. వాటితో మంచి బట్టలు పిచ్చోండి చిన్నప్పుడు. ఇప్పుడు తగ్గిపోయింది కానీ బట్టలు పిచ్చోండి మంచి వాటి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే నా ఇన్కమ్ చూసి నా బట్టలు చూసేవాడు. చిన్నప్పటి నుంచి మరి ఎందుకో శుభ్రంగా ఉండడం చాలా ఇష్టం, శుభ్రంగా ఉండాలి. సో కాబట్టి
ఆ ఎంఆర్ఓ నేను వేసిన ఇన్కమ్ 2 లక్షలు 3 లక్షలు ఉండేది అప్పుడు, అంతే 1,50,000 2 లక్షలు. నా టైం కూడా అలాగే ఉండేది. నువ్వు వేసిన ఇన్కము, నువ్వు వేసిన డ్రెస్ మ్యాచ్ అవ్వడం లేదనేవాడు ఆ ఎంఆర్ఓ. సార్ మాకు స్కాలర్షిప్లు వస్తాయి సార్, ఆ స్కాలర్షిప్తో ఇలాగా శుభ్రంగా బట్టలు కట్టుకోవడం తప్ప అని అడిగేవాడు. అలాగే ఆశ్చర్యం వేసేది. సో కాబట్టి పిల్లల దేవుడు అద్భుతం చేస్తాడు మన జీవితాల్లో, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఏమి లేదు, అది లేదు, ఇది లేదు అని ఎప్పుడు చింతించొద్దు. ఉన్న వాటిని బట్టి సంతోషించు. చాలా మంది మీకు అది ఉంది, మీకు ఇది ఉంది, ఆడికి అది ఉంటే మీకేంటి, ఆడితో కంపేర్ చేసుకోవద్దు. నీకు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ప్రార్థించు. ధనవంతుడు ఒకడున్నాడు, గట్టిగా పేదరికంలో లాజరు ఉన్నాడు. లాజరు ఎప్పుడు ధనవంతుడు చూసి ఎందుకు నువ్వు వాడిని అలా ధనవంతుడిగా చేసేవారు ప్రార్థన చేయలేదు. ఉన్న స్థితిలోనే దేవుణ్ణి నమ్ముకున్నాడు, పాటలు పాడుతూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు కూడా వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఒకరితో పోల్చుకుంటున్నామో నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. దేవుడు నిన్ను స్థితిలో ఉంచాడు, నమ్మి ఆ స్థితిలో ఉంచాడు దేవుడు. ఏమైంది? ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఏమో నరకానికి వెళ్ళాడు, లాజరు పరదేశికి పరలోకానికి. జాగ్రత్త. అక్కడ వాటిని చూసి ఆయన పెద్ద కాలులో ఉన్నాడు, ఆయనకి పెద్ద బంగళా ఉంది, నాకేంటి ఇలా ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. దేవుని పిల్లలుగా తెలియక మాట్లాడుతూ ఉంటున్నారేమో కానీ ఎన్నడూ అలాంటి మాటలు మాట్లాడొద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ఉండు. ఆ స్థితిని బట్టే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. భక్తిలో ఎదుగుతున్న కొట్టి అవగాహన పెరగాలి, అవగాహన పెరుగుతూ ఉండాలి. సరే, ఇక్కడికి వచ్చేదాన్ని చూడండి. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడుతున్నారు. అతిశయపడుతులు లోకంలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ రథాలను బట్టి, బిల్డింగ్ను బట్టి, ఆస్తులను బట్టి అతిశయిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అవి శాశ్వతం ఉంటాయా? లోకంలో ఉంటారు, ఏమంటారు? వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. తెలీదు ఏ సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలీదు. ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేయడానికి దేవుడు సునామీ లాంటిది వస్తుందని ఎవడన్నా ఊహించాడా? ఏమైపోయింది? చాలా చెదురైపోయింది. కరోనా లాంటిది వస్తుందని ఎవడన్నా ఊహించాడా? ప్రపంచం అంతా కల్లా అల్లాడిపోయింది. జాగ్రత్త. పరిస్థితులన్నీ దేవుడి చేతిలో ఉంటాయి. ఏ సమయానికి ఎలాగా మార్చగలడో మనకి తెలియదు. ఆయన ఎడల దీనంతో కలిగి తగ్గింపుతో, ప్రభా నీ చిత్తం ఆయన, నువ్వేది చేస్తే అది చేయి. మా కొండపల్లి చర్చిలో 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ టెంట్ సామాన్లన్నీ కూడా ఒక ముస్లిం ఆయన వేస్తాడు. షరీఫ్ కదా, ఇక్కడ కూడా అంటే వాటర్ కూడా సప్లై చేస్తాడు. ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు, షరీఫ్ 2 క్యాన్లు కావాలి, 3 క్యాన్లు కావాలంటే తెచ్చిపెట్టేస్తాం. ఆ కుర్రోడు గురించి ఎందుకు చెప్తున్నానంటే, చర్చి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుర్రోడే నమ్మకంగా చేస్తాడు. ఈ టెంట్ హౌస్, చైర్స్ ఇవి కావాలంటే అన్నీ తెచ్చేస్తాడు, వేసేస్తాడు, పోతాడు. మన మీటింగ్స్ అప్పుడు కూడా అన్నీ ఆయనే చేసేది. అయితే విచిత్రం ఏంటో తెలుసా? డబ్బులు వేస్తాడు, బిల్లు వేస్తాడు. ఉదాహరణకు ఒక 20,000 బిల్లు వేసేది అనుకో, బిల్లు వేస్తాడు. కూర్చుంటాం, 2-3 కూర్చుంటాం. కూర్చొని సరే 20,000 వేసావా, ఇదిగో ఈ 10,000 పట్టుకెళ్ళి అంటే ఇంకేం మాట్లాడతాడు. 10,000 పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ బిల్లు, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నాకే మనసు ఒప్పదు.
ఏ షరీఫ్ అని పిలిస్తే వెనక్కి వస్తాడు, ఇదిగో ఈ 4,000 కూడా తీసుకెళ్ళి అని ఇస్తాను నేను ఇస్తాను, ఇస్తే తీసుకుంటాడు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఆయన ఎంతో డెవలప్ అయ్యాడు తెలుసా. వినయ్ ఉన్నాడు, వినయ్ పక్కన ఉన్నాడు తెలుసు ఎంత డెవలప్ అయ్యాడు. మరి మిగిలిన అందరి దగ్గర ఎలా ఉంటాడు నాకు తెలియదు, నా దగ్గర మాత్రం మారు మాట్లాడటం, ఎంత ఇస్తే అలాంటి వాడికి మనసు కలిగి తక్కువేస్తున్నాను అని అనిపించి షరీఫ్ అక్కడి నుంచి గేట్ కూడా దాటడు. షరీఫ్ అంటే సార్ అంటాడు, రా సార్ ఏమో ఇదిగో ఈ 4,000 కూడా పెట్టుకెళ్ళిపో అంటే సంతోషంగా. మరి మానవ మాత్రుని నేనే నా మాటకి అంత విధేయుడై లోబడి అలా చక్కగా ఉన్నప్పుడు మనసు ఒప్పక మళ్ళా పిలిచి ఎంతో కొంత ఇచ్చి పంపిస్తానే. దేవుడి గురించి ఆలోచించు, దేవుడి గురించి ఆలోచించు. దేవుడు ఏది ఇస్తే అది తీసుకో, దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండు. ఎలా వ్యవహరిస్తుంటే అలా ఉండు. దేవుడు కనిపెడతాడు నీ మీద. నా బిడ్డకి ఇది సరిపోదు ఇంకా ఇస్తాను, నా కుమార్తెకి ఇది సరిపోదు ఇంకా ఇస్తాను అని ఆయన ఇస్తాడు. దేవుడి బిడ్డలుగా మనకైతే అతిశయం ఉండకూడదు. చూడండి ఏమంటాడు, కొందరు రథమును బట్టి కొందరు కులమును బట్టి అతిశయపడుదురు. మనమైతే, ఇది చాలా ఇంపార్టెంట్, మనమైతే దేవుడి పిల్లలం, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి గుర్తుపెట్టుకోండి. అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. చదువా, రంగుగా, కొంతమంది రంగులు బట్టి అతిశయిస్తాం, రకరకాలను బట్టి, కుటుంబాలను బట్టి అతిశయిస్తాం. చెప్పుకోవడానికి అతిశయం ఏమీ లేదు. దేని బట్టి అతిశయించడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా అతిశయపు మాటలు నీ నోట రాకూడదు. నోట వస్తున్నాయంటే గాడి తప్పుతున్నావు అని అర్థం. ఏది ఉన్నా కానీ అది దేవుడు ఇచ్చింది, దేవుని కృప, దేవుని దయ వల్ల. అతిశయపు మాటలు మన నోట రాకూడదు. అతిశయించడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా, దేవుడు. దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి, కానీ ఇక దేవుని బట్టి అతిశయించకూడదు, గర్వపడకూడదు. నా దేవుని బట్టే. ఎవరొస్తారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నిటి దగ్గర నో అన్నారు, కానీ దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మేము మొత్తం ఏ విషయాల్లోని కూడా చంపేస్తారో మీరు చంపేసుకోండి. ఓ రాజా, నీకు భయపడవలసిన అవసరం మాకు లేదు, దేవుడు విడిచిపెట్టాడా. కాబట్టి భక్తి ఎలా చేద్దాం, ఊడిపోయే ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి భక్తి వద్దు. అర్థమవుతుందా? చిన్న చిన్న విషయాలకి హట్ అయిపోవడానికి ఇలాంటి వద్దు. దేవుని కోసం ఎన్నైనా భరిద్దాం. ఏ నోటితో అయితే పొగుతారో అదే నోటితో తిడతారు మనల్ని, ఏం పర్వాలేదు. ప్రభు నీ నిమిత్తము నా నిమిత్తము ఎన్ని మాటలు అనిపించాడో తెలుసా. ప్రభు ప్రేమ ఎంతో అర్థమైతే చిన్న చిన్న వాటికి మనం ఇదైపోం. సో కాబట్టి మనం అతిశయించవలసింది దేని బట్టి, మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. సో కాబట్టి పిల్లరా, మరి ఈ సమయంలో ఒక 4 మాటలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నీ దేవుని బట్టి నువ్వు అతిశయిస్తావు. నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి. నీ దేవుడి గురించి నీకు ఇంకా అర్థం కాలేదన్నమాట. చిన్న చిన్న విషయాల్లోనే అతిశయిస్తున్నాము, పొగుతున్నాము అంటే మన దేవుడు ఎవరో ఇంకా మనకి అర్థం కాలేదు. సో కాబట్టి ఈరోజు ప్రసంగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, నీ దేవుడు ఎవరో, నీ దేవుడు ఎవరు. కొంతమందికి పిల్లలు దేవుళ్ళు అయిపోతారు. పిల్లలు ఆయన ప్రేమించొద్దని కాదు, దేవుడు తర్వాత ఎవరైనా
కొంతమందికి భార్య దేవుడు అయిపోతాడు, కొంతమందికి భర్త దేవుడు అయిపోతాడు, కొంతమందికి ఇల్లు దేవుడు అయిపోతే, ఇంకా డబ్బు దేవుడు అయిపోతే. ఈ మధ్యాహ్న కాలంలో నీ దేవుడు ఎవరు? యెహోవా దేవుడిగా ఉన్నాడా, లేకపోతే ఇంకేమైనా దేవుడిగా ఉందా? ఒక నాలుగు విషయాలు మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఈ కీర్తనల కిందే ఉన్నది. యోబు గ్రంథం దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురు, వారు తమ బాపు వలనే తమకు దేవుడు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంట? బాహుబలమే. వయసులో ఉన్నప్పుడు నన్ను ఎవడేం చేయగలడు? బాహుబలం దేవుడు అయిపోయింది ఆయనకి. చాలా మంది అంగబలం కదా. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఎవడన్నా ఏం చేస్తాడు అంటాడు. కొంతమంది బంధువులు చూసుకొని జాగ్రత్త. ఏ బంధువు ఎవడో సమయానికి నిలబడ్డు రాడు సహాయం చేయడానికి. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడి మీద కాకుండా దేని మీద మన దృష్టి. కొంతమంది కంట బాహుబలమే దేవుడు. ఎలాకాలం ఆరోగ్యం వస్తూ ఉంటాయి మనుషుల తర్వాత ముందుకి వెనక్కి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పరిస్థితులలో కూడా నాకు నా దేవుడు ఉన్నాడు చాలా అనుకోవాలి. బలహీన పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడు, తిన్నుల పక్షాన ఉండేటువంటి దేవుడు. సో కాబట్టి కొంతమంది ఏమనుకుంటారట, తమ బాహుబలమే తమ దేవుడు అనుకుందురు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు దేన్ని దేవుడిగా అనుకుంటున్నావు? యెహోవాయే నా దేవుడు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడే. ఇలాంటి దేవుడు అనుకున్నావు. నువ్వు చిన్నోడు కాదు, నువ్వు మామూలుడు కాదు. నీ వెనకాల పరలోకం అడుగులేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వార్త చదువుతారా? అమెరికా ప్రెసిడెంట్ కానీ ఏ దేశం వెళ్తున్నాడనుకో వెనకాల వైట్ హౌస్ అంతా కదులుతూ ఉంటుంది. పెద్ద మంది మార్పాలం కదులుతూ ఉంటుంది. ఆయన ఇప్పుడు వస్తుంటే ఎమ్మెల్యే చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఒక ఎంపీ లేకపోతే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. అది నేను దేవుడికి ఎంతో ఇష్టం. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు కదులుతూ ఉంటే నీ వెనకాల పరలోకం కదులుతూ ఉంటుంది, దూతల సమూహం కదులుతూ ఉంటుంది. దేవుడు నిన్ను కాపాడటానికి పగలు ఎండ పైనను రాత్రి వెన్నెల పైనను నీకు తగులదు. ఇలా చాలాసార్లు నేను ప్రయాణాల్లో ఉంటాను, అక్కడికి వెళ్తూ ఉంటాను. తమ్ముడు జోసెఫ్ అంటాడు, అనే నువ్వు ఇలా బయటకు వస్తే చాలు దేవుడు అన్నీ సమకూరుస్తాడే. ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఇద్దరం ఒకసారి మీటింగ్కి వెళ్ళాం. ఈ టైంలో ఎక్కడ ఉంటాయండి బస్సులు? ఏమన్నా దేవుడు పంపిస్తాడని రోడ్డు మీద ఎలా వచ్చామంటే మా ముందు వచ్చి పెద్ద హైటెక్ బస్సు. ఆశ్చర్యపోయాడు. ఒకసారి మా ఊరు తీసుకెళ్ళాడు శ్రీకాకుళం. 2 రోజులు 3 రోజుల తర్వాత తమ్ముడు మరి వెళ్తాను, అక్క ఒకతే ఉంది కదా, పిల్లలు ఉన్నారు, వెళ్తాను అని. ఈ టైంలో ఏమొస్తాయి అన్నాడు. ఒక పెద్ద కారు, కొత్త కారు అన్నమాట, కరెక్ట్గా వచ్చిన ముందు ఆగింది. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా కార్యాలు చేస్తాడు. నీ మనసు దేవుడి మీద ఉంటే దేవుడు నీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె అని. సో కాబట్టి యెహోవా దేవుడిగా ఉండాలి, అంతేగాని బాహుబలం దేవుడు అయిపోకూడదు. నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అలా నా ఒట్టుకు నేనైతే ఎన్నున్నా చాలాసార్లు ఏమీ లేనుండగా ఉంటాను. నిలుకుంటే చాలు, ఉంటే పొంగిపోకూడదు, లేకపోతే ఎలా పడిపోకూడదు, కుంగిపోకూడదు. ఎన్ని ఉన్నా ఏం లేకపోయినా నా దేవుడు ఉన్నాడు.
నాకేంటి అన్నట్లా ఉండాలి. అది మొదటిది. రెండో విషయం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఉత్తర మండలంలో పోతాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. చాలు వారి కడిపే దేవుడు అంటే అర్థం ఏంటి? ఎలా ఉంటుంది కడుపు? తిండి కదా. తిండి చాలా మంది తిండి కోసం వెంపలాడుతూ ఉంటారు. కడిపే వారి దేవుడు అంట. మన కోసం భోజనం ఉంది కానీ భోజనం కోసం మనం లేము. అర్థవుతుందా? జీవిస్తున్నాం కాబట్టి భోజనం చేస్తున్నాం, అంతేగాని భోజనం కోసమే జీవించడం లేదు. అర్థం కావాలి, అవగాహన మారాలి. తిండి కోసం పరుగులు పెట్టొద్దు. అలాగని తిరుగుతాను అనడం లేదు. దేవుడు ఇస్తాడు. 40 సంవత్సరాలు పోషించలేదా ఆయన? అరణ్యంలో పోషించలేదా? అద్భుతంగా పోషించాడు. మన్నా కురిపించాడు. అదే లేదు మేము అప్పుడప్పుడు మరి ఎండి తినేవాడు, మాకు ఎండి లేకపోతే ఎలాగంటే పూలేడు పంపించాడు. చూడండి, ఆ భర్తలంతా వాళ్ళతో పాటు 40 సంవత్సరాలు పెరుగుతూ వచ్చాయట. ఒకవేళ ఒక 5 సంవత్సరాల స్థాయిలో ఉన్నవాడు కానాను వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు తేడికి? 45. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతుంది. 45 సంవత్సరాలకి వాడు ఎంత ఉంటాడు కదా. 5 సంవత్సరాలు వేసుకున్నటువంటి షర్ట్ 40 సంవత్సరాలు సరిపోయిందంట. అక్కడ వేసుకున్న ప్యాంటు ఇక్కడికి వచ్చేసరికి సరిపోయింది. దేవుడు అద్భుతంగా వాటిని ఎక్స్పాండ్ చేశాడు. కాళ్ళు వాయలేదంట ఎంత దూరం నడిచినా. ఈ రోజుల్లో చాలా బలహీనతలు ఉన్నాయి, కాదని అన్నా లేదు. కానీ నిజంగా దేవుళ్ళు అంటే ఏ బలహీనత అనిపించదు. నన్ను చాలా మంది అంటారు, ఎలా వెళ్తాం, ఎలా చేస్తాం, ఏమి అర్థం కాదు. దేవుడు ఆ శక్తి ఇస్తాడు, ఆ బలాన్ని ఇస్తాడు. దేవుడి గురించి చెప్తే ఏ నొప్పి ఏ బాధ ఉండదు. సో కాబట్టి పిల్లరా, వారి కడుపే వారి దేవుడు అంట. తిండి కోసం దేవుడు నమ్మొద్దు. దేవుడు నమ్ము, దేవుడు నీకు తిండి ఇస్తాడు. చాలా మంది జీవనోపాధి ఉండదు. చాలా మంది, ఇది వాస్తవమే, కాదని అంటాం లేదు. ఏదో ఒక జీవనోపాధి చేసుకోవాలి. ఖాళీగా ఉండకూడదు. దేవుని పిల్లల్లో పని చేసుకుంటూ ఉండాలి. కాయ కష్టం చేసుకుంటూ ఉండాలి. పనులు చేస్తూ ఉండాలి. కబుర్లు చెప్పడం కాదు. చాలా మంది కబుర్లు చెప్తారు, పనులు చేయరు. పనులు చేసుకోవాలి. సిగ్గుపడకూడదు పని చేయడానికి. తప్పు చేస్తే సిగ్గుపడాలి, పాపం చేస్తే సిగ్గుపడాలి, కానీ పని చేయడానికి సిగ్గుపడకూడదు. చిన్న చిన్న పనులన్నా చేయాలి. మీటింగ్స్ అయ్యి పెడతా ఉన్నప్పుడు ఈ తమిళనాడుతో పనులు చేస్తారు. నువ్వు కూర్చో అనే అంటారు. నేను ఎలా కూర్చుంటాను, నేను ఏదో చిన్న పని చేస్తాను. చిన్న చిన్న పనులు వాళ్ళతో పాటు చేస్తాను. ఎంత సంతోషిస్తారో. అన్న కూడా మాతో పాటు ఉన్నాడు. ఉండాలి, పనులు చేయాలి. సో దేవుడి పిల్లలు నిజంగా ప్రార్థన చేసుకుని దేవుడి వైపు చూస్తే ఏదో పని ఇస్తాడు. దేవుడి పనులు ఇస్తాడు. సో కాబట్టి వీళ్ళంట ఎలా ఉన్నారంట? నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. దేవుడి మీద ఉంచాలి మనసు, దేవుడి మీద ఉండాలి మనసు. అన్ని ఏం సంపాదించుకోవాలి, ఏం కట్టుకోవాలని అది ఎలా చేయాలి. ఇప్పుడు ఇవే దేవుడి కోసం ఏం చేద్దాం, దేవుడిని ఎలా సంతోష పెడదాం, దేవుడి నామాన్ని ఎలా గొప్ప చేద్దాం. పోయిన ఆదివారం నేను అక్కడ ఉన్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిలో యాక్టివిటీస్ జరిగాయి. కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి.
కొంచెం బతికిస్తే ఉదయం వెళ్ళొచ్చులే అనేవాడు కూడా 2-3 ఉన్నారు కూడా. నాకు కూడా లేదు లేదు వెళ్ళిపోవలసిందే, ఎందుకంటే సోమవారం ఒక మాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్పడానికి వస్తానని మాట ఇచ్చాను. వెళ్ళాలంటే ఆ రాత్రే అంత నొప్పుతుంటే అయ్యా నొప్పులా ఉంటాయి. నైట్ బయలుదేరి వచ్చాను. మొన్న చెప్తున్నారు, ఆ రోజు నువ్వు గేటు దాటి ఎలా వెళ్ళిపోయావు, వెంటనే గేట్ దగ్గర ధర్నా చేసి గేట్ మూసేసారు అంటున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ నేను లోపలే ఉండి గేట్ మూసాను, ఎటు వస్తున్నాను బయటికి రాలేను. నేను ఎలా వచ్చాను, గేట్ దగ్గర ధర్నా చేసి మూసారట 2-3 గంటలు. మొన్న నువ్వు వచ్చినప్పుడు జరిగింది అది. అప్పుడు నేను లోపలే ఉన్నాను. ఆ రోజు 4 గంటలకి భోజనం చేశాను. నాకెక్కువ దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు, తప్పిస్తాడు. ఒకసారి ఒక ఆయనకి ఆ సంతోషం, ఆయనకి మాట ఇచ్చాం. సడన్గా నన్ను ఆగిపడి వెళ్ళాలి. ఎలాగా మాట ఇవ్వడం తొందరగానే మాట ఇచ్చానంటే ఆ మాటకి ఒకటే అంటాను, అగ్ని వర్షం కురుస్తున్నా సరే వస్తాను, పోతే పోతాను మధ్యలో. మాట మాత్రం నష్టము కలిగినను మాట తప్పడు. దేవుని బిడ్డ అలా ఉండాలి. ఎందుకు నిన్ను నన్ను నమ్మడం లేదు తెలుసా? మనం ఒకటి అంటాం, ఒకటి చేస్తాం. అలా ఉండడం దేవుని బిడ్డ చాలా ఖచ్చితంగా ఉండాలి. డబ్బులో ఖచ్చితంగా ఉండాలి, టైంలో ఖచ్చితంగా ఉండాలి, మాటలో ఖచ్చితంగా ఉండాలి. మన దేవుడు ఖచ్చితమైనటువంటి దేవుడు. హైదరాబాద్ వెళ్ళాం. ఎలా వచ్చామో మాకే తెలియదు, ఎందుకంటే సాయంత్రానికి మీటింగ్కి రావాలి. అప్పుడు సందీప్ ఉన్నాడు, సగం దూరం వాడుకుంటే మళ్ళీ ఆమె కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేసుకుంటా 80% మొత్తానికి ఆ మీటింగ్కి రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో కాబట్టి ఇట్లా ఈ దేవుడు ఎవరు? బాహుబలమైన దేవుడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది కనిపే దేవుడు. ఏం తినాలి తిండే యావా, తిండి కోసం బ్రతకొద్దు. దేవుడు సమకూరుస్తాడు. నువ్వు దేవుడి కోసం ఉన్నావు, నువ్వు దేవుడి కోసం బ్రతుకు. ఎవరి కోసం నేను లేదు, దేవుడి కోసం ఉన్నాను. సో కాబట్టి కడుపు కాదు, తిండి కాదు నీ ప్రయారిటీ, దేవుడి నీ ప్రయారిటీ అవ్వాలి. అది మొదటిది. అది రెండవది. 3వ మాట దగ్గరికి వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. టైం అయిపోయింది కదా, నేను చెప్పలేమో అనుకున్నా. నీ వాడ దేవుడు మీతో మాట్లాడుతున్నారు జాగ్రత్తగా. 16-13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరు చెప్పెను. సేవింపలేరు. కొంతమందికి సిరి అంటే ఏంటో తెలుసా? డబ్బు. వాళ్ళకి డబ్బే దేవుడు. మన దేశంలో చాలా జాగ్రత్తగా మంచి సున్నితంగా ఉంటాయి ఈ విషయాలన్నీ. వాళ్ళు ఏమంటారు తెలుసా? డబ్బు వాళ్ళకి దేవుడు, లక్ష్మీదేవి లేకపోతే ఇంకేవేవో అంటూ ఉంటారు. డబ్బును పూజిస్తారు, వాళ్ళకి డబ్బు దేవుడు. మనకే దేవుడు అంతేగాని డబ్బు వాళ్ళు అంటారు. శుక్రవారం మా ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోకూడదండి, రేపు రండి. మన దేశం ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మూఢనమ్మకాలు. డబ్బుని ఒకవేళ ఒక నోటు కింద పడిపోయింది అనుకో, ఏం చేస్తారు? దాన్ని కళ్ళగత్తుకుంటారు. నేను కాల్తో తీస్తాను దాన్ని. ఓ 100 రూపాయలు లేకపోతే ఒక 500 కింద పడ్డదనుకో, దాన్ని నేను ఎలా తీస్తాను తెలుసా?
కాలుతో తీస్తాను, కాలుతో తీసి ఇలా పట్టుకుంటాను. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వనరు అంతే, అది దేవుడు కాదు. వాపస్ ఏం చేస్తారు? దేవుణ్ణి మనం ఎన్నడూ కూడా తక్కువ చేయకూడదు. బాహుబలం దేవుడు అంట కొంతమందికి, కొంతమందికి కడుపే దేవుడు అంట, ఇంకొంతమందికి డబ్బే దేవుడు. మామూలుగా అందరికీ గుండెకాయ ఏమని కొట్టుకుంటుంది? డబ్ 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 అని కొట్టుకుంటుంది కదా. కొంతమందికి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇస్తాడు కదా దేవుడు. ఏనాడు తప్పు మూర్చికి చిక్కం కట్టే దేవుడు కాదు. ప్రార్థన చేయి, ప్రభా ఈ అవసరం ఉంది, ఈ అక్క ఉంది, పిల్లల ఫీజులు కట్టాలి, మరి అద్దె ఇవ్వాలి, ఈ చేయాలి, అవి చేయాలి. మీరు అనుకుంటారు అయ్యాడికి ఏంటి, అయ్యాడికి ఏం తక్కువ, అయ్యాడికి ఉండే గొడవ అయ్యాడికి ఉంటుంది తెలుసా? ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుంది. ఏ చెట్టుగా గాలి? చిన్నవాళ్ళకి చిన్న సమస్యలు ఉంటాయి, పెద్దవాళ్ళకి పెద్ద సమస్యలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆడకేంటి ఏళ్ళకేంటి అని అనుకోరు. ఎవరికి వాళ్ళకి ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. సో కాబట్టి కొంతమందికి డబ్బే దేవుడు, బాహుబలం దేవుడు, కడుపు దేవుడు, డబ్బు దేవుడు. జాగ్రత్త, డబ్బు దేవుడు, రకరకాల దేవుడు. అసలు దేవుడు అంటే అర్థం కాని ప్రతిదాన్ని దేవుడు అంటారు. పాటక దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు. ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలా టెక్నిక్లు వాడుతూ ఉంటారు. కస్టమర్ దేవుళ్ళకు దేవుడు అంత చీప్ అయిపోయాడా? కస్టమర్ దేవుళ్ళు అంట. కస్టమర్గా గౌరవించు, అంతేగాని ఆ దేవుళ్ళు చేసి. జాగ్రత్త. ఇది చివరి మాట చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం. 12:21. అపోస్తుల కార్యాలు దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఏమంటారు? ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదని కేకలు వేసి అతడు దేవుని మహిమపరచందునందున వెంటనే ప్రభుతో అతను మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం పిలిచేది. కొంతమందికి అహం దేవుడు, నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నాకంటే ఎవడు గొప్ప? ఆయన ఇంకా చూడండి ఏదో ప్రసంగం చేశాడు. ఎవరో హేరోదు. ఎక్కడ నియమింపబడిన దినమందు హేరోదు రాజు. హేరోదు ఎవరో రాజవస్త్రం ధరించుకుని ఏం చేశాడట? న్యాయపీఠం మీద కూర్చుని వారి ఎదుట ఉపన్యాసం చేసినట్ట, మెసేజ్ ఇచ్చాడు అన్నమాట. ఇస్తే ప్రజలందరూ ఏమన్నారంట? జనులు ఇది దైవస్వరమే కానీ కేకలు వేశారంట. అతడు దేవుని మహిమపరచనందున, దేవుని మహిమపరచలేదు, ఏం చేశాడంట? వెంటనే ప్రభువు అతను గుర్తులు కనుక పురుగులు పడి ప్రాణించింది. ఎంత ఘోరం తెలుసా? అహం, నేనే. రకరకాల జబ్బులు ఉంటాయి మనుషులకి. ఒకటి అహం, మా కులం, మా ప్రాంతం, గర్వాలు. అహం మంచిది కాదు. రాజు ఏమైపోయాడట? పురుగులు పడి భయం. జాగ్రత్త. అహం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. నేను చెప్పినట్టే జరగాలి, ఆ మాటే వినాలి. గర్వాలు మంచిది కాదు, అహం మంచిది. నలుగురితో పాటు చక్కగా కూర్చుని ఆలోచించాక ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ఎవరిని తోడుమాడకూడదు, ఎవరిని నెత్తి మీద పెట్టకూడదు, ఎవరిని కాటుతో దండేయకూడదు. అందరూ ఇంపార్టెంటే మనకి. ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరూపం, దేవుని పోలిక.
జనులందరూ కలిసి అన్నారంట, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు, పొగడ్తలు. ఊరు నాయన పొగిడేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. పొగిడించుకునేవాడు ఉంటే పొగిడేవాళ్ళు మంచిది కాదు, పొగడ్తలు మంచిది కాదు. గద్దింపు మంచిది, మనకు సరిచేస్తుంది, మనల్ని దిద్దుతుంది, నిలబెడుతుంది. సో కాబట్టి కొంతమందికి అహం, నేనే అనేది దేవుడు. వాళ్ళు ఏమన్నారంట, ఇది దైవస్వరమే కానీ ఎంత గొప్ప ప్రసంగం అయినా చేయొచ్చు. వాడు దేవుడు ఎలా అయిపోతాడు? దేవుడు దేవుడే. దేవుడి స్థానాన్ని మరి దేనికి ఇవ్వకూడదు. జాగ్రత్త. బోధించే బోధకుడికి అవగాహన ఉండాలి, వినే మీకు కూడా అవగాహన ఉండాలి. ఎంత మంచి ప్రసంగమైనా చేయొచ్చు, ఎంత మర్మాలైనా చెప్పచ్చు, మన దేవుడిని చేసేవద్దు. వాహం దేవుడు కావకూడదు. సో కాబట్టి బాహుబలం దేవుడు కొంతమందికి, గడిపే దేవుడు, సిరియే దేవుడు, అహమే దేవుడు. ఎందుకు నీ దేవుడు ఎవరు? 4 ఏట్లోనో పడుతున్నావా? దేవుని దేవుడుగా చూస్తున్నావా? నా దేవుడు ఆయనే, యెహోవాయే నా దేవుడు. దేనిని బట్టి నేను అతిశయించను, దేవుని బట్టి మాత్రమే అతిశయిస్తాను. అలా అతిశయిస్తున్నప్పుడు దేవుడు మన బట్టి ఎంతో సంతోషిస్తాడు, మనం ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుడు మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమల మా ప్రభువా, మీకు వందనాలు.